అధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు ఉన్న రమేష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కోసం అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు చేసి చివరకు మాదిగ యువకులు మాదిగ వీరులు ఆత్మ బలిదానాలు చేసుకున్నా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల మాదిగ ఉపకులాలు విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతున్న విషయాన్ని తెలిసి వాళ్ళు ఇప్పటికీ స్పష్టమైన హామీ ఇచ్చి మేనిఫెస్టో చేయడం జరిగింది. మరి 100 రోజులు కాదయ్యా ప్రధానమంత్రి ఎప్పుడు ఎవరు అడగండి ఈ బీసీ సమస్య పరిష్కరించారు, ఎవరు అడగండి బ్రాహ్మణుల రిజర్వేషన్ ఇచ్చారు, ప్రజలు ఏ పాపం చేశారని చెప్పి ఈ సందర్భంగా డైరెక్ట్ బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని సూచిస్తున్నాం. ఖబర్దార్ బిడ్డ, మాదిగ ఉపకులాల ఓట్లతో అధికారంలోకి వచ్చి మాదిగలను విస్మరిస్తే ఒక్కడి చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ 2000 చేస్తే దాదాపు 22,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. తర్వాత దాన్ని కొందరు మాట్లాడే సుప్రీంకోర్టులో వేసేసి దాన్ని రద్దు చేస్తే ఆ యొక్క ప్రభుత్వం ఏమైపోయింది, తర్వాత ముస్లింమైంది. రేపు భవిష్యత్తులో బీజేపీ పార్టీకి అదే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా వేడి బాబన్న గారి నాయకత్వంలో నేనున్నానంటూ ప్రతి ఒక్కరిని ఆపత్కాలంలో ఆలోచన నాయకుడు వేడి బాబన్న. ఉదాహరణ యొక్క మహబూబ్నగర్లో మేము పనిచేసే మహబూబ్నగర్లో ఒక హాస్పిటల్ మంచి పేషెంట్ ఉండగా ఒకసారి ఫోన్ చేయాలంటే 1 లక్ష రూపాయల బిల్లు మాకు చేయించింది. ఒక ఎంబీబీఎస్ సీట్ కావాలంటే ఒక సీటు ఫ్రీ సీట్ ఇప్పించింది. అంటే ఇలాంటి జాతి కోసం నీతిగా, నిజాయితీగా, క్రమశిక్షణతో, నిబద్ధతతో పనిచేసే నాయకుడు కావాలా, జాతి మోసం చేసే నాయకుడు కావాలా, మీరు ఎత్తుకోవాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. నిజాయితీ నాయకుడు కావాలా, మందకృష్ణ మోసం చేసే నాయకుడు కావాలా, నిజాయితీ నాయకుడు కావాలని మీరు ఎవరి లాంటి బాగుంటుంది చెప్పండి. మేడి పాపయ్య అంటే ఎంఆర్పీఎస్ ఉద్యమం.